గురుగారు, సత్సంతానాన్ని కోరుకునే స్త్రీమూర్తి గర్భిణీగా ఉన్నప్పుడు ప్రత్యేకించి కొన్ని నియమాలు పాటించాలని సంప్రదాయం చెప్తుంది కదా, ఏమిటా నియమాలు? గర్భిణీ కుంజరాశ్వాది శైలహర్మ్యాధిరోహణం వ్యాయామం శీఘ్రగమనం శకటారోహణం త్యజేత్. గర్భంతో ఉన్న స్త్రీమూర్తి ఏనుగును కానీ, అశ్వాన్ని కానీ, ఎత్తైన భవనాన్ని కానీ, పర్వతాన్ని కానీ, వాహనాన్ని కానీ అధిరోహించే ప్రయత్నం చెయ్యొద్దు. వ్యాయామం చెయ్యవద్దు, వేగంగా నడవవద్దు అని తెలియజేస్తూ, త్యజేత్ జలాహవగాహంచ శూన్య సద్మతరోస్థితం కలహం గాత్రభగ్నంచ తీష్ణ్యూష్ణాది భక్షణం. అంటే గర్భంతో ఉన్న స్త్రీమూర్తి నీళ్లల్లో పూర్తిగా మునిగి స్నానం చేయకూడదు. అలాగే వేడిగా కారంగా ఉన్న పదార్థాలు భక్షించకూడదు, గొడవ పెట్టుకోకూడదు, ఒళ్ళు విరవకూడదు. శూన్యమైన ప్రదేశంలో అంటే ఇంట్లో ఒక్కతే ఉండకూడదు. అలానే చెట్టు కింద నిలబడకూడదు. సంధ్యా సమయంలో ఆహారాన్ని స్వీకరించకూడదు. గుర్వాహారం నభక్షణం, అరగని పదార్థాన్ని స్వీకరించకూడదు. ఇది ఆధునిక విజ్ఞానం చెబుతున్న సత్యమే. వాటినే అద్భుతంగా మనకు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మనకు తెలియజేశారు. 6వ నెలలో 3వ నెలలో ప్రయాణం చేయకూడదు. ఇలా అద్భుతమైనటువంటి నియమాలను నువ్వు పాటించగలిగితే సత్సంతానం తప్పకుండా నీకు సిద్ధిస్తుంది. వీటితో పాటు వినే సాహిత్యము, తిరిగే ప్రాంతము అంతా భగవద్భక్తితో నిండి ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఆలోచన విధానం కలిగిన సంతానం నీ సొంతమవుతుంది. అది తెలియచేసేదే పరీక్షిత్తు ఉపాఖ్యానము, ప్రహ్లాదోపాఖ్యానం. రాణాచూడ సమస్త భూతములలో రజిల్లు అడిచడన్ లేడా పారుని చిత్సరం ముదలగన్ లీలాగతింద్రోచి నా కీడా నేడ భయప్రదానమతడూహింపన్న తత్రాతమున్ గాడా ఎందరిగా వడి ఎడల మత్కర్మంబు దానెట్టిదో అని ఉత్తర గర్భంలో ఇంకా నెలలు కూడా నిండనటువంటి పిండము నన్నొచ్చి ఆ భగవంతుడు రక్షిస్తాడు, అశ్వత్థామ ప్రయోగించిన ఈ బ్రహ్మశిరోనామకాస్త్ర వేడి నుంచి నన్ను కాపాడతాడు అని భావించాడు. అంటే కారణమేమిటి? ఇంట్లో ఉన్న భక్తిపూరితమైన వాతావరణం. రాక్షసమూకల మధ్య ఉన్నా కూడా నిత్యము విష్ణువునే ధ్యానించిన ప్రహ్లాదుడి చరిత్ర మనకేం తెలియచేస్తుంది? రాక్షస కుమారులంతా ప్రహ్లాదుడిని అడిగారు, ఇంత విష్ణు భక్తి నీకు ఎలా వచ్చింది అంటే, యోషారత్నము నాథుదేవత విశాలోద్యోగి నా తల్లి నిర్వైశ్యంబున నాథురాక మదిలో వాంఛించి ఈషద్భీతియు లేక గర్భ పరిరక్ష ఏచ్చన్ విచారించుచున్ శుశ్రూషలు చేయుచునుండే నారదునకున్ సువ్యక్త శీలంబునన్. గర్భంతో ఉన్న లీలావతి ఏం చేసింది? నారదుణ్ణి ఆశ్రయించి ఆయనకు సేవలు చేస్తూ, తపస్సులో ఉన్న భర్తనే ధ్యానం చేస్తూ, గర్భంలో ఉన్న పిండం ఎదుగుదలను స్మరిస్తూ, క్షేమంగా ప్రసవం కావాలని ఆకాంక్షిస్తూ భాగవత కథ వింటూ జీవితాన్ని గడిపించింది. వెల్లిగొన నాటి నుండి ఉల్లతితమైన దైవయోగంబున శోభిల్యడి మునిమనమంతయు ఉల్లంబున మరపు పుట్టనొక నాడైనన్ అంటాడు ప్రహ్లాదుడు రాక్షస కుమారిలో. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుడు చెప్పిన ఆ భాగవత కథను నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. అందుకే చుట్టూ అంతా విష్ణు ద్వేషంతో ఉన్న నాలో మాత్రం విష్ణు భక్తి అద్భుతంగా ఉంది. ఈ గాథ మనకేం తెలియచేస్తోంది? ఈరోజు సమాజంలో అనేకమైన దురాచారాలు, విశృంఖలమైనటువంటి ఆలోచన విధానాలు ఆవిష్కరింపబడుతున్న నేపథ్యంలో మన పిల్లలను సమాజంలో ఉన్నటువంటి వీటి నుంచి కాపాడాలి అంటే గర్భవతిగా ఉన్నప్పుడే స్త్రీకి ఈ ధర్మాలన్నింటినీ నేర్పుతూ ఆమె చుట్టూ ఉన్న వాతావరణాన్ని సంరక్షించుకునే ప్రయత్నం చేయగలిగితే అద్భుతమైన సంతానం మనకు దొరుకుతుంది. తద్వారా కుటుంబము, సమాజము, దేశము, ప్రపంచము సుభిక్షంగా ఉంటుంది.